ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోలు చేయొద్దు అని ఒక సంచలనం ప్రకటించారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే బంగారం అది తినే వస్తువు కాదు కాబట్టి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కొనుక్కున్నా కూడా వచ్చిన ఇబ్బంది లేదు. కానీ డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించండి, గ్యాస్ వినియోగం తగ్గించండి, ఇంధనం పొదుపు చేయండి అని పిలుపునివ్వడం మీద అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన 60-70 రోజుల నుంచి బఫర్ స్టాక్స్ మొత్తం లాగేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 2 నెలల్లో భారత్లో తీవ్రమైన డీజిల్, గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అనే గంటికలో కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. కేంద్రానికి చెందిన నిఘా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం భారతదేశానికి దిగుమతి అవుతున్న క్రూడ్ ఆయిల్ అంచనాలన్నీ చూసినట్లయితే కనీసం 20% కనుక యూసేజ్ తగ్గించుకోకపోతే రాబోయే 2 నెలల్లో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి ఇప్పటికిప్పుడు తెరుచుకున్నా కూడా అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఆ రిఫైనరీస్ నుంచి భారత్కి క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశాలు లేవు అనేది స్పష్టమైపోతా ఉంది. ఇక ఇప్పటికే కాస్ట్ కటింగ్తో పాటుగా డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించడంతో పాటు విద్యుత్ పొదుపు చేయడం కూడా అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం వారానికి 2 రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చి ఇంటి దగ్గర నుంచి పనిచేసుకోమన్నాయి. ఆఫీస్కి వస్తేనే సరిగా పనిచేయరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇక ఇంటి దగ్గర నుంచి పనిచేసుకోమని అవకాశం ఇచ్చారంటే ఇక చూసుకోవచ్చు. ఇక ప్రధానమంత్రి కూడా 13 వాహనాలు ఉండే కాన్వాయ్ 2 వాహనాలు తగ్గిపోయింది. ఇక కూటమి ప్రభుత్వంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వారి యొక్క కాన్వాయ్ను కుదించేస్తున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం అయితే మరో అడుగు ముందుకేసి బుల్లెట్ మీద అసెంబ్లీకి వెళ్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, ముఖ్యమంత్రి కాన్వాయ్ 9 వాహనాల నుంచి 3 వాహనాలకు మారిపోయింది. లోకేష్ గారి కాన్వాయ్ 2 వాహనాల్లోకి వచ్చేసింది. ఈ విధంగా కాన్వాయ్స్ అన్ని తగ్గించుకుంటూ ఉన్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఒక సంచలన ప్రకటన జారీ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపాలట. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రొక్రెయిన్లు, ఆ యంత్రాలు అవన్నీ పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి డీజిల్ వినియోగం అవుతూ ఉంది. సంక్షోభం పోయిన తర్వాత మరలా పనులు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక రేపు 2 రోజులు ఆగిన తర్వాత అమరావతి రాజధాని పనులు కూడా ఆపేసేయండి, ఈ హైవే పనులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాటిని కూడా ఆపండి అని పిలుపునిచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవాళ ఆహారం ఎంత ముఖ్యమో ఇంధనం కూడా అంతే ముఖ్యం. డీజిల్, పెట్రోల్, గ్యాస్ లేనిదే, విద్యుత్తు లేనిదే మనిషి జీవితం ఒక 10 నిమిషాలు కూడా సాగే పరిస్థితి లేదు. ఆహారం లేకపోయినా కూడా ఒక 2-3 గంటలైనా ఉండొచ్చు, ఏదో ఒకటి తినొచ్చు. కానీ వీటికి ప్రత్యామ్నాయం లేదు. వీటికి ప్రత్యామ్నాయం చూపకుండా పొదుపు చేయండి అంటే సాధ్యం కాదు. ప్రధానమంత్రి డీజిల్, పెట్రోల్, గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే విషయంలో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.